భగవద్బంధువులకు స్వాగతం సుస్వాగతం. ఎంకే టీవీ ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసంలో కృష్ణుడు అష్టమ గర్భంలో వసుదేవుడికి పుట్టాడని చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ భగవంతుడికే అన్ని కష్టాలు మనకి ఈ యొక్క జన్మలో కలిగాయి. అయితే ప్రధానంగా ఈ దశావతారాల్లోనూ అన్ని అవతారాలకు కూడా కృష్ణావతారం చాలా గొప్పది, చాలా విశేషమైనటువంటిది. ఎందుకయ్యా అంటే ఈ కృష్ణుడు తాను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. మహాభారతం భగవద్గీత అనే మహాభారతంలో భగవద్గీత అనేటువంటిది సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు అందరికీ కూడా మనకి అర్జునుడి రూపంలో అందరికీ అందే విధంగా చెప్పాడు. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటిది మన జనులందరికీ చెప్పడానికి, పామరుని పండితుల్ని చేయడానికి భగవద్గీత మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రతి విషయము కూడా, ప్రతి మతసారము కూడా ఈ యొక్క భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అటువంటి కృష్ణావతారం కృష్ణుడు చిన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఎంతమందో రాక్షసులు తనకంటా బలవంతులైనటువంటి వాళ్ళని ఎదుర్కొని వారితో యుద్ధాలు చేసి వాళ్ళని చంపి ఆ యొక్క అంటే పుట్టినటువంటి పిల్లలు 9 సంవత్సరాల దాకా వాళ్ళ మీద ఉండేటువంటి 9 సంవత్సరాల దాకానే కృష్ణుడు లీలలు చేశాడు. అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇప్పుడు పుడుతున్న ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదా ఎవరైనా కానీ 9 సంవత్సరాల వరకు వాళ్ళకి ఆ వైరస్లు, మన వాతావరణంలో ఉండే వైరస్లు వాళ్ళ మీద ఏదో రకంగా దాడి చేస్తూ ఉంటాయి. ఈ వైరస్లనే రాక్షసుల రూపంలో ఆ యొక్క కృష్ణావతారంలో మనకు వివరించారు. చాలామంది గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ వచ్చారు, కృష్ణుడి మీద పడ్డారు, కృష్ణుడు చాలా ఇబ్బందులు పడ్డాడు అనే కన్నా ప్రతి పిల్లలు కూడా పడుతున్న ఇబ్బందులే వాళ్ళు మనకు బాగా ఎక్కువ చేసి కృష్ణావతారంలో చూపించారు. కనుక 9 ఏళ్ల వరకు ప్రతి పిల్లకి కూడా ఈ వాతావరణంలో ఉండే వైరస్లు వాళ్ళ శరీరంలో జీర్ణించుకునే దాకా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అందుకనే ఏదైనా జాతక చక్రం రాసేటప్పుడు 9 సంవత్సరాల వరకు కూడా జాతక చక్రం అనేటువంటిది రాయకూడదు. ఇక దీంట్లో ఆడపిల్లలకి చిన్న ఎగ్జంప్షన్ ఏమిటయ్యా అంటే అష్టవర్షాత్ భవేత్ కన్యాం, 8 సంవత్సరాలు నిండగానే అమ్మాయికి వివాహం చేయమని మన వేదంలో చెప్పబడింది. ఎందుకయ్యా అంటే 8 సంవత్సరాల వివాహం అవుతుంది, 12 సంవత్సరాలకు అమ్మాయికి వయసుకు వచ్చింది అంటే కనుక అప్పటికి వీడు నా భర్త, నేను వేరే వాళ్ళకేసి చూడకూడదు అనేటువంటి భావన ఆడపిల్లల్లో కలగడానికి ఆ యొక్క వివాహం మనకి ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి పూర్వకాలంలో ఇలాగే వివాహాలు చేసేవారు. అయితే ఇప్పుడు కృష్ణావతారం గురించి చెప్పుకుంటే శ్రీకృష్ణుడు చాలా కష్టాలు పడ్డాడు చిన్నప్పుడు, అన్ని గోవర్ధనాన్ని ఎత్తాడు. ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే కృష్ణుడు పడ్డటువంటి కష్టాలు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా, ప్రతి పిల్లలు కూడా అనుభవించే 9 సంవత్సరాల వరకు వాళ్ళు బాధలు పడి పైకి వస్తారు. ఈ విధంగా కృష్ణావతారం మన జీవితాన్ని, మన యొక్క ప్రతి అంశాన్ని కూడా సృష్టించేటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క కృష్ణ అష్టమి రోజున ఆ కృష్ణుడు పుట్టాడు అని చెప్పి మనకి చెప్పబడింది. దశావతారాల్లోనూ కూడా కృష్ణావతారం చాలా గొప్పది. సాక్షాత్తు నేను భగవంతుణ్ణి అని చెప్పుకున్న ఏకైక అవతారం ఏదైనా ఉన్నదంటే కృష్ణావతారమే. కాబట్టి ఇటువంటి కృష్ణుడు మనందరికీ కూడా చాలా చక్కని మంచిని కలుగజేయాలని ఈ రోజున ఆ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ప్రీతికరంగా వెన్నని నైవేద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వీలైనంతగా ఆ వెన్నని కనుక ఆ శ్రీకృష్ణుడికి నైవేద్యం చేసి కృష్ణుని చక్కగా అష్టోత్తరంతో పూజ చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అని చెప్పి అందరినీ కూడా ఆశిస్తూ శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.